పాండవులు అజ్ఞాతవాసానికి ముందు ఆయుధాలన్నీ మూటగట్టి ఆ శమీ వృక్షం మీద పెట్టిన తర్వాత ఈ శ్మశాన దర్శనం శ్మశాన స్పర్శనం ఈ 2 దోషముల పరిహారార్థం అక్కడి నుంచి ముందుకు వెళ్ళి పుణ్య నదులలో తీర్థములలో స్నానం ఆచరించి పవిత్రులయ్యారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళకి గూఢార్థముగా తెలిసేటట్టుగా మరొక పేర్లు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు, ఇతరులకు తెలియబడకుండా ఉండేటట్టు. మామూలుగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కానీ వీళ్ళు ఆ విరాటరాజు కొలువులో పిలువబడేటటువంటిది అతడు ధర్మరాజు వంపుబొట్టు, భీముడు వలలుడు, అర్జునుడు బృహన్నల, తర్వాత నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రిపాలుడు, తర్వాత ద్రౌపది ఆమె సైరంధ్రి, సహజంగా చేసేటటువంటి ఆ మాలలు కట్టేటటువంటి వృత్తి. ఇవి కాకుండా వీళ్ళగా ఆ 5 పాండవులు, ద్రౌపది వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టుగా కొన్ని గూఢార్థాలను పెట్టుకున్నారు, గూఢ నామములను. అవేమిటది? ధర్మరాజు జయుడు, భీముడు జయంతుడు, అర్జునుడు విజయుడు, నకులుడు జయసేనుడు, సహదేవుడు జయద్బలుడు. ఈ అందరి పేర్లు కూడా జయ వచ్చేటట్టుగా వాళ్ళు గూఢార్థములతో పెట్టుకున్నారు, వాళ్ళకి వాళ్ళు గుర్తుపట్టేటట్టుగా. సైరంధ్రిని ఆ రకంగా పేరు మార్చలేదు, ఎందుకంటే ఈ 5 కలిసి ఒకే పేరుతో పిలిచినట్టే ఎవరికి అనుమానం వస్తుందో అని చెప్పి. ఇది సైరంధ్రి కనుక సహజంగా పిలువబడేటటువంటి పేరు, అందుకని ద్రౌపదికి ఆ రకంగానే సైరంధ్రి నామంతో అలాగే వదిలేశారు. ఆ తర్వాత వాడు ఏ రూపం అయితే పేరు మార్చుకోవాలనుకుంటున్నారో, ఏ వృత్తిని ఎంచుకున్నారో దానికి తగినటువంటి రూపం దీన్ని ప్రసాదించమని చెప్పి యమధర్మరాజును ప్రార్థించారు. ఎందుకంటే అరణ్యవాసము చివరిలో ఈ యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగినటువంటి ప్రశ్నలకి ఆ ధర్మరాజు యుక్తియుక్తంగా సమాధానాలు చెప్పి ఆ యమధర్మరాజుని మెప్పించాడు. కనుక యమధర్మరాజే పాండవులకి, ద్రౌపదికి వరం ఇచ్చాడు. అజ్ఞాతవాస కాలంలో మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండేటట్టుగా ఆ వరం ప్రసాదించాడు. అందుచేత ఆ వరాన్ని తలచి ఈ ధర్మరాజు యమధర్మరాజుని స్మరించాడు. అప్పుడు వీళ్ళకి కావలసినటువంటి రూపాలు వాళ్ళకు వచ్చాయి. ఈ కంకుపట్టు ఆకృతిలో ధర్మరాజు, వలలుడు వంటవాడిగా భీముడి ఆకృతి, తర్వాత అర్జునుడికి పేడి రూపం బృహన్నలాకృతి, దామగ్రంథి అశ్వశిక్షకుడు నకులుడు, తర్వాత గోరక్షకుడు తంత్రిపాలుడు సహదేవుడు. ఈ రూపములు వచ్చిన తర్వాత సైరంధ్రి కూడా, ద్రౌపది సైరంధ్రి రూపంలో కూడా ఆ రూపము కూడా ఆమెకు సంప్రాప్తమైంది. వీటి రూపములను ఆధారంగా చేసుకుని వీళ్ళు మొదట ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొలువుకోవటంలో ప్రవేశించి చివరిగా ద్రౌపది ప్రవేశించింది. ఈ రకంగా అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో పాండవులు, ద్రౌపది ప్రవేశించారు.